హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మన కష్టాలను బాధలను తీర్చమని మనం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాము. అయితే దేవుడు మన కష్టాలను విని మన బాధలను తగ్గించాలంటే మనం కొన్ని నియమాలను తప్పక పాటించాలి. ఆ నియమాలు పాటిస్తే మీకున్న కష్టాలు అన్నీ వెంటనే తొలగిపోయి తద్వారా మీ జీవితంలో సుఖ సంతోషాలతో జీవిస్తారు. ముఖ్యంగా ఆడవారు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు కుంకుమ బొట్టు ధరించాలి. అలాగే తలలో పూలు పెట్టుకొని వెళ్ళాలి. చాలామంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు దేవాలయం వెనుక భాగాన్ని చేతులతో అద్ది నమస్కరిస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకూడదు. ఎందుకంటే దేవాలయం వెనుక భాగంలో రాక్షసులు నివాసమై ఉంటారని పండితులు సూచిస్తున్నారు. అలాగే గుడిలో దేవుని ముందు ఏదైనా మనసున కోరిక కోరుకొని గంట కొడితే ఆ కోరిక నేరుగా దేవుడి చెంతకు చేరుతుందని భక్తుల నమ్మకం. శివాలయానికి వెళ్ళినప్పుడు మొదట నవగ్రహాలను దర్శించి ప్రదక్షిణలు చేసి కాలు కడుక్కొని తరువాత శివుని దర్శనం చేసుకోవాలి. దేవాలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభం నీడను మన మీద పడకుండా చూసుకోవాలి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఉండి చేసిన అప్పులు తీర్చలేకపోతుంటే మంగళవారం సాయంత్రం హనుమంతుడి చిత్రపటం ముందు నెయ్యి దీపం వెలిగించి మంగళ స్తోత్రాన్ని పఠించాలి. కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారని నమ్ముతారు. తీవ్ర పేదరికంతో బాధపడుతున్న వారు ప్రతి శుక్రవారం ఇంట్లోని పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటం ముందు కొబ్బరికాయను కొట్టి దేవుణ్ణి ప్రార్థించండి. స్త్రీలు వారానికి ఒకసారి అయిన గడపకు పసుపు రాసి కుంకుమ పెట్టాలి. గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేయకూడదు. అలాగే వారానికి ఒకసారి అయినా ఇంటిని తుడిచే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని తుడవాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ వెంటనే తొలగిపోతాయి. కుంకుమ దేవతలకు శక్తి ఉంది కాబట్టి ఎవరైతే ప్రతిరోజు కుంకుమను నుదుట ధరిస్తారో వారికి దేవతల అందరి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. అలాగే తీవ్ర పేదరికంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కొబ్బరి నూనెలో కుంకుమను కలిపి హనుమంతుడికి ఇష్టమైన మంగళవారం నాడు హనుమంతునికి చిత్రపటానికి సింధూరంగా సమర్పించండి. ఇలా 5 మంగళవారం చేస్తే ఖచ్చితంగా హనుమంతుని దయ మీపై ఉంటుంది. లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవి ఫోటో ముందు ఎర్ర గులాబీలు పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. నీలం రంగులో ఉండే శంఖం పుష్పం దేవునికి బాగా ఇష్టమైన పువ్వు. శంకు పువ్వులు ధనలక్ష్మిని బాగా ఆకర్షిస్తుంది కాబట్టి ఈ మొక్కను నాటిన ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం. మీరు బాగా డబ్బు సంపాదించాలంటే శంకు పూల మొక్కను మీ ఇంటి ముందు పెంచుకోండి. ఈ చెట్టు ఉన్న ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు. వాస్తు ప్రకారం కలబంద మొక్కని అదృష్టంగా భావిస్తారు కాబట్టి మీ ఇంటికి వెనుక వైపున కలబంద మొక్కను పెంచితే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోయి మీ ధనాదాయం బాగా పెరుగుతుంది. మీ జీవితంలో అష్టదరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. మనీ ప్లాంట్లు లక్ష్మీదేవి స్వరూపం అని నమ్ముతారు. అదృష్టానికి చిహ్నంగా ఈ మొక్కను పెంచుతుంటారు. మనీ ప్లాంట్ మీ ఇంటి ముందు నాటితే ఆర్థిక ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు. ఈ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మీ సంపద కూడా అంత బాగా పెరుగుతుందని నమ్మకం. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోవడం వల్ల మంచి జరుగుతుంది. మీ ఇంట్లో ఉన్న బీరువాకు అద్దం ఉండకూడదు. అద్దం ఉన్న బీరువాలో ముఖం చూసుకోవడం, తలదువ్వడం లాంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దీని ద్వారా మీ ఇంట్లో ఆర్థిక కష్టాలు వస్తాయి. ఎవరికైనా ఇచ్చిన డబ్బు కానీ రోజు వ్యాపారంలో వచ్చే ధనం కానీ నేరుగా డబ్బులు దాచే బీరువాలో పెట్టకూడదు. మీకు వచ్చిన జీతం డబ్బులతో ముందుగా శుక్రవారం రోజున ఉప్పు కొనాలి. అలా చేస్తే మీ ఇంట్లో సంపద బాగా పెరుగుతుంది. మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయం లేవగానే మీ అరచేతులను చూడటం అలవాటు చేసుకోండి. ఎందుకంటే మన అరచేతిలో లక్ష్మీదేవి నివాసమై ఉంటుంది. ఇంట్లో పూజ మందిరంలో నెమలి పింఛాన్ని తప్పకుండా ఉండటం వల్ల మీ ఇంట్లో ఉండే అన్ని రకాల వాస్తు దోషాలు దూరమవుతాయి. పిల్లలు చదువుకునే గదిలో నెమలి పింఛాన్ని పెడితే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి. పిల్లల ఏకాగ్రత బాగా మెరుగుపడుతుంది. వారు త్వరగా పాఠాన్ని నేర్చుకుంటారు. ఉదయం లేవగానే మీ ఎదురుగా ఏదైనా పసుపు రంగు వస్తువు ఉండేలా చూసుకోండి. లేవగానే పసుపు రంగును చూస్తే ఆ రోజంతా మీకు శుభం జరుగుతుందని పండితులు చెప్తున్నారు.
శుక్రవారం రోజున స్త్రీలు ఎరుపు పువ్వులు ఎరుపు గాజులు వేసుకొని పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల జీవితంలో కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి. కాబట్టి మీరు డబ్బులు పెట్టే చోటున ఒక 5 తమలపాకులను పెట్టుకుంటే మీ సంపద రెట్టింపు అవుతుంది. అలాగే ఒక పసుపు వస్త్రంలో 7 లవంగాలు వేసి మూట కట్టి దాన్ని మీ పూజ గదిలో ఉంచి రోజు ధూపం వేస్తుండండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి డబ్బు వరదలా వస్తుంది. మీ పర్సులో డబ్బులు ఖర్చు అయిపోతుంటే ఎరుపు రంగులో ఉండే పర్సులను వాడితే కాస్త ఖర్చు తగ్గుతుందని పండితులు చెప్తున్నారు. పూజ చేసేటప్పుడు దేవుడికి విడిపూల కన్నా మాలగా కట్టిన పూలతో పూజ చేస్తేనే చాలా పుణ్యం. మల్లె పువ్వులతో దేవుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలు తీరిపోయి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. సన్నజాజులతో దేవుడిని పూజిస్తే వివాహ యోగం ప్రాప్తిస్తుంది. మీ ఇంటి తలుపుకు పసుపు కుంకుమలతో స్వస్తి గుర్తును వేయండి. పురాణ విశ్వాసాల ప్రకారం ఇంటికి తలుపుకి పసుపు కుంకుమలతో స్వస్తిక్ వేయడం వల్ల లక్ష్మీదేవికి ఆహ్వానం పంపినట్లే అని పండితులు సూచిస్తున్నారు. మీ ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించి పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఆ కుటుంబంలోని కోరికలన్నీ తీరుస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో పగిలిన అద్దాన్ని అస్సలు ఉంచుకోకూడదు. సాయంత్రం వేళలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు. ఇలా పడుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. రాత్రి సమయంలో తలుపు వైపుకు కాళ్ళు పెట్టి అస్సలు నిద్రపోకూడదు. ఒకవేళ అలా చేస్తే ఐశ్వర్యం తొలగిపోయి అవకాశం ఉంటుంది. ఇలా ఈ నియమాలు అన్నీ పాటించి శుభ ఫలితాలను పొందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి అలాగే ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.